వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 303వ వీడియో. ఈరోజు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 10 క్వశ్చన్స్, స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ ప్రతిదీ కూడా కవర్ అవుతుంది. టోటల్ సబ్జెక్ట్ అంతా కూడా మ్యాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ప్రతి దాంట్లో నుంచి సెలెక్టెడ్ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు మనము లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, స్కై వాస్ నెవర్ ద లిమిట్ పుస్తకం ఎవరి గురించి వివరిస్తుంది? రీసెంట్గా మనకు రిలీజ్ అయిందండి స్కై వాస్ నెవర్ ద లిమిట్ అనే పుస్తకం. సో ఇదైతే మనకు ఎవరి గురించి వివరిస్తుందంటే, రీసెంట్గా మనకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన ఇండియన్ శుభాంశు శుక్లా భారతదేశం నుండి అంతరిక్షంలోకి వెళ్ళిన 2వ భారతీయుడిగా రికార్డు సృష్టించడం జరిగింది. మనకు శుభాంశు శుక్లా గురించి వివరిస్తుంది. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే నారాయణ్ ఆర్. దీని పబ్లికేషన్ రూపా పబ్లికేషన్ అండి. రూపా వాళ్ళు దీన్ని పబ్లిష్ చేశారు. సో ఇంపార్టెంట్ బుక్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి అడిగే అవకాశాలు అయితే ఉంటాయి మనకి. శుక్లా ఏ గ్రూప్ కెప్టెన్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మనకు రీసెంట్గానైతే అంతరిక్షంలోకి వెళ్ళి రావడం జరిగింది. డీటెయిల్స్ అన్ని ప్రీవియస్ వీడియోస్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, చూడండి. క్వశ్చన్ నెంబర్ 2, కాంతిని సూపర్ సాలిడ్ అనే ప్రత్యేక పదార్థ స్థితిలోకి మార్చినట్టు ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు ప్రకటించారు? ఇది లైట్కి సంబంధించి ఒక రీసెంట్ ఇష్యూ అండి. మనకి పేపర్లో కూడా వచ్చింది, ఎడిటోరియల్ పేజెస్లో వచ్చింది. ఇటలీకి చెందిన నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ భౌతిక శాస్త్రవేత్తల బృందం కాంతిని గడ్డ కట్టించినట్లు ప్రకటించింది. ఇదో రికార్డ్ అండి. అంటే జనరల్గానైతే మనం దాన్ని కాంతిని పట్టుకోవడం కానీ మనకు ఉండదు, కానీ దాన్ని గడ్డ కట్టించినట్లు ప్రకటించింది రీసెంట్గా. సూపర్ సాలిడ్ అంటున్నాం. 2 విరుద్ధ లక్షణాలైన ఘన ద్రవత్వాలను కలిగి ఉండే ప్రత్యేక పదార్థ స్థితిని ఏమంటున్నామంటే మనం సూపర్ సాలిడ్ అని పేర్కొంటున్నాం. ఇది రీసెంట్ ఇష్యూ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, 2025 స్టాటిస్టికల్ డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వం మొత్తం రుణ భారం ఎంత అప్పు ఉంది? ఇండియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి 200 లక్షల కోట్లు అప్పు ఉన్నట్టు మనకు రీసెంట్గా పార్లమెంట్లో అనౌన్స్ చేశారండి. ఇది మన మొత్తం జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 56.1%. అత్యధిక అప్పు ఉన్న రాష్ట్రాలు ఇండియాలో మీరు చూడండి లిస్ట్ ఇచ్చారు. అందులో తమిళనాడు టాప్, సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ మహారాష్ట్ర. ఈ 3 కూడా వరుస గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, ఏ సంవత్సరం నాటికి చంద్రునిపైకి మానవుడిని పంపాలని ఇస్రో నిర్ణయించుకుంది? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒక టార్గెట్ పెట్టుకుంది. 2040 నాటికి చంద్రుడి మీదకి అంటున్నాను, అంతరిక్షంలోకి చంద్రుడి మీదకి మానవుడిని పంపాలని నిర్ణయించుకుంది. అదేవిధంగా మనకు గగన్యాన్ ప్రాజెక్ట్ అయితే మరి 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్నట్టు ఇస్రో ప్రకటించింది. చంద్రుడి మీదకి మనిషిని 2040లో పంపిస్తున్నట్టు మనకైతే ఇక్కడ నిర్ణయించడం జరిగింది. 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్. 2026లో ఒక రోబోను పంపించబోతున్నారు అంతరిక్షంలోకి ఇస్రో వాళ్ళు. వ్యోమమిత్ర అనే రోబోను పంపిస్తారు. 2035 నాటికి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా చేసుకున్నారు. అంటే మనకు ఇప్పుడు అంతరిక్షంలో ఒకటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉందండి. ఒక 5 ఏజెన్సీలు కలిపి ఏర్పాటు చేసుకున్నాయి. అందులో ఇండియా లేదు, ఐఎస్ఎస్. ఇప్పుడు దీంట్లోనే ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంకోటి చైనా వాళ్ళది ఒకటి ఉంది, మనకు తియాంగాంగ్ రోదసీ కేంద్రం వాళ్ళది ఒకటి ఉంది. ఇండియాది లేదు. ఇండియా కూడా ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2035 నాటికి మన స్పేస్ స్టేషన్ రెడీ కాబోతుంది, అది గుర్తుంచుకోండి. 2026లో ఒక వ్యోమమిత్ర అనే రోబోను పంపబోతున్నాము. 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్ర. 2040 నాటికి చంద్రుడి మీదకి మనిషిని దించబోతున్నాం. ఇవి గుర్తుంచుకోండి ఇయర్స్. క్వశ్చన్ నెంబర్ 5, 2025 ఆగస్టులో బ్రిటన్ నౌకాదళంలో నియమించబడిన తొలి హిందూ పురోహితుడు ఎవరు? ఇదొక రికార్డ్ అండి. బ్రిటన్ నౌకాదళంలో ఫస్ట్ ఇండియన్ ఒక పురోహితుడిగా అపాయింట్ అయినాడు భాను అత్రి. హిమాచల్ ప్రదేశ్కి చెందిన భాను అత్రిని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, ఆంధ్రప్రదేశ్లో ఏ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు? ఏపీలో ఇది స్కీమ్ స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ తెలంగాణలో ఇంతకు ముందే నడుస్తుంది. ఏపీలో స్త్రీ శక్తి పేరిట ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 2025
2025 ఆగస్టు 15 నుండి అక్కడ ముఖ్యమంత్రి దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచంలో అత్యధిక రుణభారం ఉన్న దేశంగా ఏ దేశం నిలిచింది? ఇది మనం ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ ఉంటుందండి. దీనికి జవాబు అమెరికా అండి. జనరల్ మనం అనుకోము కదా, కానీ ప్రపంచంలో అత్యధిక రుణభారం ఉన్న దేశంగా అమెరికా అయితే నిలిచింది ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 8, ఏ దేశం కత్రినా కైఫ్ను పర్యాటక రంగానికి సంబంధించి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది? వెరీ ఇంపార్టెంట్ అండి. మాల్దీవులు ఈ అనౌన్స్మెంట్ ఇచ్చింది. కత్రినా కైఫ్ను, మరి బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ను పర్యాటక రంగానికి సంబంధించి, వాళ్ళ టూరిజంకి సంబంధించి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటివి ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 9, ప్రపంచంలో మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో గేమ్స్ 2025 ఆగస్టులో ఎక్కడ జరిగాయి? రోబోలతోటి గేమ్స్ కండక్ట్ చేశారండి. ఫుట్బాల్ చాలా గేమ్స్ పెట్టినారు. ఎక్కడ అంటే మనకు చైనాలోని బీజింగ్లో ఈ గేమ్స్ జరిగాయి. ఫస్ట్ టైం అండి ఒక రోబోస్ తోటి క్రీడలు నిర్వహించడం అనేది ఫస్ట్ టైం, కాబట్టి ఇలాంటివి అయితే చూడాలి మనం. క్వశ్చన్ నెంబర్ 10, MiG-21 యుద్ధ విమానాల స్థానంలో భారత వాయుసేన వేటిని ప్రవేశపెట్టనుంది? మనం రష్యా నుండి ఇంపోర్ట్ చేసుకున్న MiG-21 యుద్ధ విమానాలు దశాబ్దాలుగా భారతీయ వైమానిక రంగంలో కీలక పాత్ర పోషించి అనేక యుద్ధాలలో మనకు సక్సెస్ తెచ్చిపెట్టినాయి. కానీ ఏంటంటే ఈ మధ్య కాలంలో టెక్నికల్ ఇష్యూస్ రావడము, వీటిని ఎగిరే శవపేటికలుగా పేర్కొనడము, సో కొంత అప్డేటెడ్ టెక్నాలజీ లేకపోవడం వల్ల వీటిని అయితే మన వైమానిక దళం నుంచి ఈ 2025 సెప్టెంబర్లో మరి పూర్తిగా తీసేయాలని చూస్తున్నారు. వీటి స్థానంలో మన స్వదేశంలో తయారు చేసిన తేజాస్ మార్క్ 1A అనే ఈ యుద్ధ విమానాలని మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. అది గుర్తుంచుకోండి. వీటిని కాంట్రాక్ట్కి ఇచ్చారు. మన ఇండియాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీటిని తయారు చేస్తుంది. ఇవి తేలికపాటి మల్టీ రోల్ యుద్ధ విమానాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని పర్చేజ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్ ఒక ఆర్డర్ అయితే పెట్టింది హెచ్ఏఎల్కి. సో ఇవి మనకు MiG-21 ప్లేస్లో రాబోతున్నాయి. సో ఇవ్వండి లేటెస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఇందులో యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ అరే అనే రాడార్ అయితే ఉంటుంది. అది కూడా గుర్తుంచుకోండి. వీటి స్పీడ్ వచ్చేసి మనకు 2200 km/h అండి. ఇవి మనకు భవిష్యత్తు యుద్ధ రంగాలలో కీలక పాత్ర పోషిస్తాయని నమ్ముతున్నారు. మన డిఫెన్స్ సెక్టార్ మరింత బలోపేతం కాబోతుంది. సో ఇవి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. మరి ఇంకా ఎవ్రీడే వీడియోస్ అయితే మీకు వస్తుంటాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా రికమెండ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి డెఫినెట్గా దీన్ని ఫాలో అవుతూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.